హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్. నేను ఎక్కడికి వచ్చాను అదే కదా మీ సందేహం. నేను చేసేసాను మా 10th క్లాస్ రీయూనియన్ పార్టీ, అదేనండి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నాకు ఇక్కడ మా సార్స్ని చూడంగానే చాలా సంతోషం అనిపించింది. ఆ రెడ్ కలర్ షర్ట్ అయిన మా ఇంగ్లీష్ సార్, ఆ వైట్ కలర్ షర్ట్ అయిన మా మ్యాథ్స్ సార్ అనమాట. ఇంకా వచ్చేసి ఈ రీయూనియన్కి ఎవరైతే అందరినీ గ్యాదర్ చేశారో వాళ్ళందరికీ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత చూసిన ఫేసెస్ని మళ్ళీ చాలా మారిపోయాయండి. మళ్ళీ చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పటికి కూడా అంత దూరంగా ఉన్నా కానీ బాయ్స్ సంగతి పక్కన పెడితే గర్ల్స్ వాళ్ళని పలకరించుకోవడానికి కూడా కొంతమంది సందేహించారండి. ఏమనుకున్నారో ఏమో మరి. మనందరం ఇదివరకు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు నేను మాత్రం నా గర్ల్స్లో కొంతమంది అమ్మాయిలు నాతో 10th గొడవలు ఆడినా కానీ అవి మనసులో పెట్టుకోకుండా అందరినీ పలకరించాను. అది హార్ట్ఫుల్గా అనమాట. మీరు చూసేయండి మరి వీడియోని. డియర్ ఫ్రెండ్స్, 18 years తర్వాత మనం ఇలా మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. మీ కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్. ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే, నేను భవ్య డి ఒకరోజు గుళ్ళో కలిసాము. మేము నార్మల్గా కూడా ఎప్పుడు కలుస్తుంటాము. మాకు సడన్గా అనిపించింది మన ముగ్గురు కలిస్తే ఇంత బాగుంది కదా, మన క్లాస్మేట్స్ అందరూ కలిస్తే ఇంకెంత బాగుంటుందని ఒక థాట్. లెట్ స్టార్ట్ క్రియేట్ సమ్ గ్రూప్ అనుకున్నాం. గర్ల్స్తో స్టార్ట్ చేసాం. గర్ల్స్తో స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది రెస్పాన్స్. మాకే కాదు అందరికీ ఇలానే అనిపిస్తుంది అనే ఒక థాట్తో నెక్స్ట్ వీ స్టార్టెడ్ విత్ ద బాయ్స్ యాజ్ వెల్. సో ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు మేక్ దిస్ పార్టీ నౌ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ద presence of the teachers that makes today very special. థ్యాంక్ యూ సార్. ఇంత సమ్మర్లో కూడా మా కోసం మీరు ఇంత కష్టపడి వచ్చినందుకు. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ విత్ ద చిల్డ్రన్స్. దే ఆర్ గోయింగ్ టు సాంగ్ ఇట్ ఫర్ ప్రేయర్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపి. విన్నారు కదా, మా రీయూనియన్ అనేది 18 years తర్వాత, అండ్ అది నేనేనమాట. స్కూల్ వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడున్న వెదర్కి అయితే నాకు వీడియో తీయాలని అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత నా వెనుక అమ్మాయిలు ఉన్నారు. నా వెనుకలు ఉన్న అమ్మాయి పేరు శ్రీలక్ష్మి. తను నా 10th class A section బ్యాచ్ అన్నమాట. ఇప్పటికి కూడా తను గ్రూప్లో యాక్టివ్ పర్సన్. మార్చి అంటాడు క్లాస్కి వెళ్ళే బోర్డు మీదకి వెళ్ళే టయానికి. స్టిల్ ఆ వాచ్ మెయింటైన్ చేసుకుంటున్నాను. తీసావా?
చక్కగా ఉండేవాళ్ళం. మీరు కూడా మాతో కలిసి అదేవిధంగా ఉన్నారు. ఈ విద్యార్థులకు ఆశీస్సులు. మరి పిల్లలు కొంచెం తక్కువ సంఖ్యలో హాజరైతే కనిపిస్తుంది. మీరు మరింత శ్రద్ధ వహించి ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళు మాజీ ఎస్పీఎల్ సింధు మరి భవ్య పాఠశాలని వీళ్ళు మరింత శ్రద్ధ తీసుకొని ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని ఈసారి ఇంకొకసారి ఎప్పుడైనా మరి ప్రోగ్రామ్ని మరలా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ విద్యార్థులు కవర్ కావాలి. కొంతమంది మనం లైఫ్లో అనేక రకాలుగా స్థిరపడతారు. కొంతమంది ఉన్నత స్థానం అధిరోహించవచ్చు, కొంతమంది మధ్యరక స్థానం అధిరోహించవచ్చు. ఏదైనా కూడా అంతా ఒక ఫ్యామిలీ. కాబట్టి కొంతమంది షై అయ్యి రాకుండా ఉండటం అలాంటివి ఏం చేయకుండా అంతా కూడా ఒకే కుటుంబం మందని చెప్పి మరి ఆ విధంగా గ్యాదర్ చేసుకుంటే బాగుండేది ఇంకా బాగుండేది. మరి ఎండల మూలంగా వల్ల కొందరు ఉపాధ్యాయులు హెచ్ఎం గారు, భవానీ గారు హాజరు కాలేదు, విజయలక్ష్మి గారు, మరి రమణ గారు అకాల మరణం చెందారు. వారికి స్వరూప్ గారికి తర్వాత మరి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఒక సత్సంప్రదాయం. చాలా మిమ్మల్ని మరి అభివృద్ధి తగిన విషయం. అయితే మీ అందరూ గ్రూప్ కూడా ఫామ్ చేసుకొని చెప్పారు, చాలా మంచిది. అలా గ్రూప్ ఫామ్ చేసుకుని ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇట్లా చిన్న చిన్న సహాయం చేసుకుంటూ మరి ఆ స్నేహాన్ని కొనసాగిస్తూ మరి ముందుకు వెళ్ళాల్సినట్టుగా కోరుతున్నాను. అటువంటి సంప్రదాయ నెలకొల్ప